సరే మరి రుషికొండలో 500 కోట్లతో జగన్ సొంతంగా ప్యాలెస్ కట్టించుకున్నారు. ఆయన కట్టలేదు, అంత పెద్ద గవర్నమెంట్ అంటుంటారు కదా అని వీళ్ళు చెప్తున్నారు, కాదని టీడీపీ వాళ్ళు అంటారు. మీరేమనుకుంటారు? రేపు వద్దున ఇప్పుడు ఆయన కట్టాడు, ఆయన ఇవాళ పరిపాలనగా వీళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అంత మనకి తెలియదు. మనకి జగన్ సొంతంగా కట్టించుకున్నాడు. సొంతంగా ఆ మాట వీళ్ళు అనలేదు, వాళ్ళు అనలేదు. ఆ మాట తప్పు. కానీ 500 కోట్లతో అవన్నీ రకరకాలుగా అనుకుంటారు. ఇప్పుడు కట్టించాడు, ప్రభుత్వం వెళ్తారు కాబట్టి వీళ్ళే వాడుకుంటారుగా. ఇప్పుడు ఆయన వాడు కదా, ఎవడు ఏమనుకుంటే ఎవరితో తప్పే ఉంది. వాళ్ళు అదే చెప్తున్నారన్న. అవునా వైసీపీ వాళ్ళైనా ఇంకొకడైనా రేపు పొద్దున వీళ్ళు కట్టించావు, నువ్వు కట్టించావు, ఈ ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం వాడుకుంటుంది. రేపు పొద్దున ఈ ప్రభుత్వం వచ్చి ఇంకో ప్రభుత్వం వాడుకుంటుంది. అంటే చెప్పిందే వైసీపీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. టీడీపీ వాళ్ళు జగన్ సొంతంగా కట్టించుకున్నాడు. సొంతంగా కట్టుకుంటే ఆయనకి ఎవరుగా మళ్ళీ ఎవరు కన్నప్పుడు ఎందుకు మాట్లాడతాం? తప్పు కదా. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరే వాడుకుంటారు, మరి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు వాడుకుంటారు. మళ్ళీ అదే మనం చర్చించకూడదు. రుషికొండలో 500 కోట్లతో జగన్ సొంతంగా బిల్డింగ్ కట్టించుకున్న టీడీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ప్యాలెస్ కట్టించుకున్నారు. దాని గురించి మీ అభిప్రాయం? అది నిజం అంటున్నారు, మనం చూసింది కాదు. మరి వాళ్ళ పైన న్యూస్ ఏది ఇస్తే అదే నమ్ముతున్నాం అంతే. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే వైసీపీ వాళ్ళు అది ప్రభుత్వ భవనాలు మా సొంతం కాదని వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళు చెప్తున్నారు కదా, పేపర్లు కూడా వేస్తున్నారు కదా ప్రజల డబ్బులని. మరి అది వాళ్ళకి తెలియాలి. అంటే ప్రభుత్వం కట్టించిన దగ్గర ప్రజల డబ్బులు వీళ్ళు చెప్పేది మా సొంత బిల్డింగ్ కాదని వాళ్ళు అంటున్నారు. కాదు మీదని వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళ సొంత బిల్డింగ్ అయితే కాదు అనుకుంటున్నాను నేను కూడా. సొంత బిల్డింగ్ అయితే కాదు. మరి సొంతంగా జగన్ కట్టించుకున్నాడు అంటున్నారు కదా టీడీపీ వాళ్ళు. అదే నా న్యూస్లో వేస్తే అదే నమ్ముతున్నారు. ఎందుకంటే ప్రతిపక్షం ఉంది కాబట్టి ఇంకా అదే నమ్ముతారు జనాలు. అది నమ్మడం అన్న పక్కన పెడితే మీ అభిప్రాయం అభిప్రాయం అయితే ఇంకా కట్టించారు అనుకోవడం ఇంకా మనం. అంటే ఎవరు కట్టించిన జగన్ సొంత బిల్డింగ్ ప్రభుత్వ బిల్డింగ్? ప్రభుత్వ బిల్డింగ్ నమ్ముతారు. రుషికొండ గురించి అది ఏమో ప్రభుత్వందో ప్రైవేట్ వాళ్ళతో మనకు తెలియదుగా. తెలియకుండా ఏం మాట్లాడదాం. అంటే టీడీపీ వాళ్ళు ప్రస్తుతం ఉన్న అధికారం వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి 500 కోట్ల ప్రజాసొమ్ముతో ప్యాలెస్ కట్టించుకుని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి తెలుసుగా, మనకేం తెలుసు. వాళ్ళు ఆరోపిస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే అది ప్రభుత్వ భవనాలని వాళ్ళు అంటున్నారు. ఎవరు అంటున్నారు? వైసీపీ వాళ్ళు. ప్రభుత్వ భవనం ఎందుకాడ? ఏంటికి పోలవరమ, పులిచింతల, వాడన్న టేలుగోడ, ఒక రాజధాని, ఒక హైకోర్టు ఏమీ లేకుండా ఊరికి రుషికొండ మీద ఒక ఇల్లు కట్టించుకుంటే సరిపోద్దా మనం? ప్రభుత్వ సొమ్మే. ఆయన ప్రజావేదిక కట్టాడు, ఈయన కోల కొట్టారు. ఏంటి కొట్టారు? ఇప్పుడు ఆయన సంచుల మీద ఏదో ఆ పిల్లలకు స్కూల్ బ్యాగుల మీద జగన్మోహన్ రెడ్డి గారు 9 కోట్లు 8.5 కోట్లు పెట్టి కట్టించారు అంటున్నారు. మరి అవి తీసేస్తే మరి 9 కోట్లు లాస్ కదండి. అట్టాగే ఇచ్చేస్తే ప్రజలు కొట్టదు. అది ప్రజల సొమ్ము కదా, వాళ్ళ సొమ్ము కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి సొమ్ము కాదు, చంద్రబాబు నాయుడు గారు అమ్మ సొమ్ము కాదు. మరి ప్రజల సొమ్ము కదా. ఇట్లా ఒకరికొకరు కోల్ చేసుకుంటే లాస్ పోయేది ప్రజలమే కదా. అవన్నీ వాళ్ళకే తెలుసు. రుషికొండ మీద కట్టిస్తారో ఇక్కడ కట్టించారు. మరి ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ప్రజలకు ఉపయోగపడే పని ఏముంది? ఒక నీరుడు గుంత ఉందా, ఒక బావి ఉందా, ఒక చెరువు ఉందా, ఒక కుంట ఉందా, ఏముంది? చూసినట్లయితే రుషికొండ ప్యాలెస్ గురించి రుషికొండ ప్యాలెస్లో ఆ ప్రభుత్వ సొమ్ముతో 500 కోట్ల రూపాయలతో ఆయన ఏదో రాజభోగం వాడు బాబు ఏదో సంపాదించినట్టుగా తీసుకుని వాడేసుకుని విలాసవంతమైన భవనాన్ని కట్టారు. అది ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుదామని చెప్పి కట్టారో అర్థం కాని విషయం. అది కాకుండా రుషికొండ అన్నది విహారయాత్రకి, అది కాకుండా ఆ బీచ్కి ఇబ్బంది లేకుండా ఉండేదానికి కోసం ఉంది అది రుషికొండ. దాన్ని పగలగొట్టి వీళ్ళు విలాసం వాళ్ళ భార్య ఏదో కోరినట్టుంది అక్కడ బిల్డింగ్ కట్టమని. ఆ బిల్డింగులు ఆయన ఉండడానికి 3 బిల్డింగులు కట్టారు అక్కడ. అది కూడా ప్రీతమైన ఖరీదు. మన దేశంలో వాడే వస్తువులు ఏ వస్తువులు పనికిరావు. జపాన్ నుంచో ఇతర దేశాల నుంచో తీసుకొచ్చి అందుట్లో అన్నీ కూడా బాగా విలాసవంతంగా కట్టించుకున్నాడు. ఆయనే కులుకుదాం అక్కడ కులికేసి ఆ చుట్టుపక్కల వైజాగ్ చుట్టుపక్కల ఉన్న ఆస్తులను ఎత్తేద్దాం అనే ఉద్దేశంతో చేశాడు. మీరు చెప్పినట్లయితే 500 కోట్ల ఖర్చు పెట్టారు. దానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆరోపించడం కాదు, గవర్నమెంట్ పరంగా బిల్స్ అన్ని కూడా తీసుకుంది అయ్యే. దానికి వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అది ప్రభుత్వ స్థలమే, మా సొంతంగా కాదు, ప్రభుత్వం కోసం కట్టించారు. ప్రభుత్వ స్థలం అయితే అంత రిచ్గా కట్టాల్సిన అవసరం లేదు. అన్ని బాత్రూములు కానీ బెడ్రూములు కానీ అంత విలాసవంతంగా అంతంత ఉండాల్సిన అవసరం లేదు. ఇవాళ సామాన్య మానవుడు బతకడానికి సెంటు స్థలం ఇవ్వటాకే నువ్వు చచ్చిపోయి అసలు అది కాకుండా గవర్నమెంట్ అసలు ఇవ్వటానికి కష్టసాధ్యమైన స్థలంలో ఇచ్చి నేను ఇచ్చాను వాళ్ళు ఏదో తెలుగుదేశం అడ్డం పెట్టారు, కోర్టులకు వెళ్ళారు, ఆపారని చెబుతున్నారు. అసలు అది సిఆర్డిఏ స్థలం. అది రాజధాని డెవలప్మెంట్ కోసం ఇచ్చింది, రైతులు ఇచ్చింది. ఈయన కొందో లేదా ఇంకా అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం కొందో కాదు. అది చంద్రబాబు నాయుడు మాట మీద నమ్మకంతో అక్కడున్న రాజధానిలో ఉన్న రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ టైప్లో ₹1 డబ్బులు తీసుకోకుండా ఇచ్చారు. 33,000 ఎకరాలు ₹1 డబ్బులు తీసుకోకుండా ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు కాబట్టి ఇవ్వగలిగారు.
అదే ఇచ్చారు రైతులు ఆయన మీద నమ్మి. అదే జగన్మోహన్ రెడ్డి అయితే సెంటు కూడా ఎవరు. అదే ఓకే సార్. దీని గురించి మాట్లాడితే వైస్పోల్ రివర్స్ అటాక్ చేస్తున్నారు కదా. సో అది ప్రభుత్వం స్థలం కాబట్టి, ప్రభుత్వ భవనాలు కాబట్టి, ప్రభుత్వ భవనాలు అంత 500 కోట్లు ఖర్చు పెట్టి కట్టాల్సినంత అవసరం లేదే. ఓకే. ఇప్పుడు అక్కడ ఏదన్నా హోటల్స్ కట్టారు, లేకపోతే రిసార్ట్స్ లాగా కట్టారు, కడితే సింపుల్గా కట్టు. ఒక్కొక్క అడుగు రాయి వేస్తే 2250 రూపాయలు అంట అడుగు రాయి, దాని కాస్టు అంతంత పెట్టి కట్టాల్సినంత అవసరం ఉంది. గవర్నమెంట్ అసలే రాష్ట్రం అప్పుల పాల్లో ఉంది, ఇంకా 500 కోట్ల రూపాయలు దానికోసం కట్టాల్సినంత అవసరం ఉంది. ఇక్కడి నుంచి లండన్ వెళ్తాకి గంటకు 15 లక్షల రూపాయలు, 18 లక్షల రూపాయలు అద్దె ఫ్లైట్లో వెళ్తాడు. అదే మనం ఉన్నప్పుడు కూడా మన సొంత డబ్బులు తెలితే తెలుస్తుంది జనాలు. ఇప్పుడు ప్రజల సొమ్ముతో అయితే ఎన్నైనా రాజభోగాలు అనిపించవచ్చు. ఎక్కడుంది ఉండవల్లిలో సొంత ఇల్లు కట్టుకున్నాడు, అది సొంత ఇల్లు, ప్రభుత్వ ఇల్లు కాదు. దానికి కూడా 3 నెలలకు 6 కోట్లు 7 కోట్లు ఇన్వెస్ట్మెంట్ తీసుకునేవాడు డెవలప్మెంట్ కోసమని. దాంట్లో అవి వేయాలని జనాలని డబ్బులు ఏ విధంగా దోసుకోవాలో అతనికి తెలుసు, జనాలను ఏ విధంగా మోసం చేయాలో అతనికి తెలుసు. లక్షల కోట్లు. అంతకుముందు 2004 ముందు వాళ్ళ ఆస్తులు ఏమీ లేవు. వాళ్ళ నాన్నగారు ఆ ఇల్లు కూడా తాకట్టు పెట్టి బ్యాంకు లోన్ పెట్టి అప్పిపించమని చెప్పేసి చంద్రబాబు గారి దగ్గరికి వాళ్ళ దగ్గర తిరిగాడు. మరి ఆ తర్వాత ఈ వాళ్ళ నాన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ని వేల కోట్లు ఏ విధంగా సంపాదించాడు, ఏ వ్యాపారాలు చేశాడు జనాలందరికీ తెలుసు. అది అందుకే చూపించారు 5 సంవత్సరాల పాటు నేనేదో చేస్తాను, నన్ను ఒకసారి నమ్మండి అని ఓటేసినందుకు ఆయన నిజ స్వరూపం చూపించారు జనాలకి. ఇప్పుడు నేను 2024లో నీకు అంతకుముందు 151 సీట్లు వచ్చినాయి, దాని రెట్టింపు 164 సీట్లతో నేను ఓటకొట్టాను నిన్ను జనమే. అదేమంటే నేను అవ్వాతాతలకు డబ్బులు వేసాను, నా డబ్బులు ఏమైపోయినాయో, నన్ను ఎందుకు నమ్మలేదో అన్నాడు. నీ బాబు కూడా సొమ్మేమి ఇలా జనాలు ట్యాక్సీలు కట్టిన డబ్బులు, అప్పులు తెచ్చిన డబ్బులు, అప్పులు తెచ్చావు, 1000 కోట్లు అప్పులు తెచ్చావు, వేసింది 100 కోట్లు కూడా ఇలా. మిగిలిన డబ్బులు కూడా ఇప్పుడు రేపు పొద్దున అన్ని కక్కిస్తారు. ఏ డబ్బులు ఎక్కడ పెట్టావు, ఏ డబ్బులు ఎవరికి పెట్టావు అనేది కూడా A to Z మొత్తం రూపాయల సొత్తు కక్కిస్తారు. ఎక్కువగా చర్చ జరుగుతుంది దీని గురించి. అదే నేను అనేది 2019లో ఏ విధంగా 151 సీట్లు ఏ విధంగా వచ్చినాయి. అంతకుముందు అతను ఏమన్నా ఎక్కడైనా రాష్ట్రంలో పరిపాలించాడా, ఎవరికైనా సేవ చేశాడా, ఏమైనా చేశాడని ఎందుకు ఇచ్చారు అంత మ్యాండేట్? ఒకసారి చూద్దామన్న దానికోసం ఇచ్చారు అప్పుడు 151. ఆ రోజు ఏమి ఘోరం లేదు. ఈరోజు 164 వచ్చేపాటి ఈరోజు ఈవీఎంలో ట్యాపరింగ్ జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది, దాని మీద చర్చ పెట్టేది అతనే, ఇంకెవరు బెటరు. ఆడ మనుషుల్ని బయట వాళ్ళని ఉసుకొలిపి ఇప్పుడు రాజధాని రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. దానికి యాంటీగా మాకు ఇక్కడొద్దు 3 రాజధానులు కావాలని చెప్పి ఎక్కడ తీసుకొని టెంట్లు వేయించిన అతనే చేయించింది. అదేమంటే అక్కడ రాజధాని రైతులే అది వద్దని చెప్పి అంటున్నారు, వాళ్ళే అంటున్నారు అని చెప్పి మన దాని మీద ఇచ్చేశాడు. అతను ఏది చేయాలన్నా అతను టోటల్గా అతను నిజాయితీ పరుడు కాదు. ఏ విధంగా మోసం చేసి ఏ విధంగా బతుకుతాం, ఏ విధంగా చేద్దాం అన్నదే.